ఎన్నికలకు సమాయత్తంగా ఈరోజు ఎన్నికలు నిర్వహించే వాళ్ళు సమన్వయ కమిటీ వాళ్ళు కూడా ఈరోజు కూర్చొని దాన్ని సమర్థవంతంగా ఏ రకంగా నిర్వహిద్దాము అనే విషయంలో మనము మాట్లాడడం జరిగింది. ఇది ఎల్లుండి 15వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దాన్ని వీళ్ళందరూ కూడా సమన్వయంగా కలిసి దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పేసి ఇప్పుడు నిర్ణయం జరిగింది. ఆ ప్రకారమే అమలు జరుగుతుంది. ఒక ఫోటో తీసుకుంటాం. ఎల్లుండి 17వ తారీఖు నాడు ఎల్లుండి 17వ ఆదివారం నాడు 17వ తారీఖు నాడు ఎన్నికలు నామినేషన్లు జరుగుతాయి. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల నామినేషన్లు స్వీకరించబడతాయి. 4:30 నుంచి 6 గంటల వరకు స్క్రూటినీ ఉంటుంది. ఆ రోజు ఈ గ్రూపులలో పెట్టిన దాంట్లో 4 నుంచి 4:30 అని చెప్పి పెట్టడం జరిగింది. అది కొద్దిగా అది 6:30 వరకు తీసుకోవాలి. తర్వాత 18వ తారీఖు నాడు విత్ డ్యాన్స్ అది ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అది 2 గంటల దాకా ఆ స్క్రూటినీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతటితోటి ఈ యొక్క నామినేషన్ పర్వం పూర్తవుతుంది. నామినేషన్లు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తారు. 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలోనే నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ఉంటుంది. పోటీ ఏ సంవత్సరంలో చేరింది అనేది ఉంటుంది. చేరిన వ్యక్తి యొక్క సీరియల్ నెంబర్ ఏంది అనేది ఉంటుంది. అక్కడితో ఆయన భాగం అయిపోతుంది. రెండో భాగంలో ఆయన ప్రతిపాదిస్తున్న వ్యక్తి ఆయన సీరియల్ నెంబరు, ఆయన సభ్యత్వం నెంబరు అవన్నీ కూడా ఆయన ఉంటాయి. అది అంతవరకు. ఆ తర్వాత ఆయన సమర్థిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా పేరు, సభ్యత్వం నెంబరు, దాని వివరాలు, వాళ్ళ సంతకం ఉంటుంది. ఇది దీంతో ఆ యొక్క కార్యక్రమం అయిపోతుంది. ఆ నామినేషన్ ఫారంలోనే అక్కడ సంబంధించినవి కానీ ఇక్కడికి సంబంధించినవి కానీ దాంట్లో నామినేషన్ ఫారంలోనే ప్రింటింగ్ ఐటమ్స్ ఉంది. దాని ప్రకారమే ఫాలో అవుతుంది జరుగుతుంది. ఓకే. దీంట్లో ఈ నామినేషన్ ఫారంలోనే వివరంగా ఉంటుంది. 2 సంవత్సరాలకు ముందు సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి మాత్రమే ఈ యొక్క పోటీ చేసే అర్హత ఉంది. 2 సంవత్సరాల యువతలు తీసుకున్న ఏ వ్యక్తికి కూడా ఓటు చేసే హక్కు మాత్రమే ఉంటుంది. వాళ్ళకు పోటీ చేసే అర్హత లేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, మీ సీరియల్ నెంబరు, మీరు చేరిన తేదీ అడుగుతున్నారు. మీరు చేరిన తేదీ కూడా అడుగుతున్నప్పుడు 2 సంవత్సరాలు అనేది అస్తంగా కాబట్టి వాళ్ళు అది చేసుకున్నారు. రెండవది, పోటీ చేసిన వ్యక్తులకు నామినేషన్ ఫారంలో మన ఐడెంటిటీ కార్డు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని దాన్ని సబ్మిట్ చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క నామినేషన్ వేసే వ్యక్తి ముందు నామినేషన్ ఫీజు కట్టాలి. 5,000 రూపాయలు కట్టి ఆ రసీదు తీసుకొని నామినేషన్ ఫారం కాడికి రావాలి. కాబట్టి ఆ వ్యక్తికి 3 సీట్లు వేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి వేస్తారా, ఆయన ఒక్కడే వేస్తారా, ఆయన తర్వాత వేరే వాళ్ళని చేస్తారా, ఏది వేసినా 3 సీట్లకు అవకాశం ఉంటుంది ఒకటే అమౌంట్ మీద. తర్వాత విత్డ్రాయల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నారో ఆ వ్యక్తులకు ఆ అమౌంట్ 5,000 రూపాయలు వాపసు ఇవ్వబడుతుంది. जय वासवी माता की जय वासवी माता की जय श्री वासवी कन्यका परमेश्वरी माता की